గైస్, వెల్కమ్ టు ది డాడీ అఫీషియల్స్ ఛానల్. ఈరోజు అయితే నేను ఎడ్యుకేషన్ సిరీస్ అయితే చూపించబోతున్నాను. ఇప్పుడైతే ప్రిపేర్ ఫర్ బాప్నే స్కూల్లో అయితే నేను జాయిన్ అవుతున్నాను గైస్. అక్కడైతే 2 సీట్స్ ఉన్నాయి. మమ్మీ అయితే అప్లికేషన్ తీసుకున్నారు. ఇప్పుడైతే ప్రిపేర్ అయిపోదాము. అక్కడైతే హిందీ సబ్జెక్ట్ అయితే ఉండదు, సో ఎగ్జామ్ ఉండదు, కండక్ట్ చేయరు. ఇప్పుడైతే తెలుగు ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ అయితే ప్రిపేర్ అవుదాము. ఇప్పుడైతే జీకే అండ్ ఈవీఎస్ ప్రిపేర్ అవుదాము. ఫస్ట్ జీకే అవుదాము, అంత తీసే టైం లేక నేను ఆగిపోతున్నాను గైస్. ఫస్ట్ అయితే మీకు లెట్స్ స్టార్ట్ ద జీకే సిరీస్. 3 days అయితే సిరీస్ ఉంటుంది. నాకైతే ట్యూస్డే ఎగ్జామ్ గైస్, కన్ఫర్మ్ ప్లేస్ చేయండి. నేషనల్ పార్క్స్, జీకేలో అయితే నేషనల్ పార్క్స్. జీకే మీన్స్ జెండర్ నాలెడ్జ్. ఫస్ట్ అయితే నేషనల్ పార్క్స్ చూసుకుందాం గైస్. తెలంగాణలో హైయెస్ట్ నేషనల్ పార్క్ అయితే మృగవాణి నేషనల్ పార్క్. మధ్యప్రదేశ్లో అయితే కన్హా నేషనల్ పార్క్. రాజస్థాన్లో రతంబేర్ నేషనల్ పార్క్. కేరళ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. అస్సాం కాజీరంగా నేషనల్ పార్క్. ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇవైతే హైయెస్ట్ నేషనల్ పార్క్స్. జీకేలో జనరల్ నాలెడ్జ్ ఇవి మైండ్లో గుర్తుంచుకోవాలి. అక్కడ మనకి వాళ్ళు ఏమి ఇస్తారో తెలియదు కదా, సో బుక్స్లో నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను. వాళ్ళు ప్రిపేర్ అవ్వమన్నారు. సో మా డాడీ అయితే తిరుపతి వచ్చి అప్లికేషన్ ఫిల్ చేసి అయితే ఇచ్చారు. చాలామంది అయితే ఉన్నారు, 680 నా నంబరు. స్టార్ట్ చేద్దాము. ఇప్పుడైతే హాలీ రివర్స్ ఆఫ్ ఇండియా. విచ్ రివర్ సెపరేట్స్ హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్? యమునా రివర్. విచ్ రివర్ ఆఫ్ ది సౌత్ ఇండియా పెనిన్సులర్ రివర్ ఫాలో ఇన్ రిఫ్ట్ వ్యాలీ? నర్మదా అండ్ తప్తి. విచ్ మౌంటైన్ ranges separate the rivers Narmada and Tapti? Satpura ranges. Which is the longest river among the peninsular river? ikkadaithe answer guys, Mount Godavari National Godavari. ఓకే గైస్, గోదావరి ఆన్సర్. మ్యాప్ అయితే గుర్తుంచుకోవాలి. జీకేలో అయితే ఇది మ్యాప్. ఇక్కడైతే క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాప్ అయితే చాలా ఇంపార్టెంట్ గైస్. ఇప్పుడైతే ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ నుంచి అయితే నేను చూపించలేదు. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూపించొచ్చాను, ఇప్పుడు స్టార్ట్ చేశాను గైస్. నెక్స్ట్ 5th క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాము. వేర్ డస్ the river Satluj originate from? Okay guys, okay. Answer is Mountain Kailash. Mountain Kailash. 6th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. Which is the longest and largest river of India? Longest and largest రివర్ అయితే అడుగుతున్నారు. గంగా లాంగెస్ట్. ఎలా అయితే మనం ఈజీగానే కాబట్టి చెప్పేయచ్చు. విచ్ ఈజ్ ద లాంగెస్ట్ and the largest river of India guys. Answer is Ganga. Longest and largest national river. So guys, Ganga
లార్జెస్ట్ రివర్. ఇప్పుడైతే సెవెంత్ క్వశ్చన్కి వచ్చేద్దాము. ఆఫ్టర్ జాయినింగ్ the Ganga, which river forms the world's biggest delta? బ్రహ్మపుత్ర. డెల్టా బిగ్గెస్ట్ డెల్టా అయితే అడుగుతున్నారు. బ్రహ్మపుత్ర. ఆఫ్టర్ జాయినింగ్ the Ganga, which river forms the world's బిగ్గెస్ట్ డెల్టా బ్రహ్మపుత్ర. అంటే బిగ్గెస్ట్, అన్నిటికన్నా బిగ్గెస్ట్ డెల్టా మన ఇండియాకి అయితే అడుగుతున్నారు. జాయినింగ్ బ్రహ్మపుత్ర అయితే అన్నాడు. బ్రహ్మపుత్ర ఆన్సర్. సో ఇక్కడైతే 8 క్వశ్చన్స్ మ్యాప్లో ఉంది బిగ్గెస్ట్ డెల్టాలో. సో గైస్ ఇక్కడ ఆన్సర్ ఈ బ్రహ్మపుత్ర అని రాసేయడమే. బ్రహ్మపుత్ర. ఇక్కడైతే ఒక 8 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి గైస్. మొత్తం కంప్లీట్ చేసి ఒక 2 చాప్టర్స్ అయితే చెప్తాను. ఇంకా అయితే రేపు క్లోజ్ చేసేద్దాం గైస్. నేనైతే 4 సిరీస్ పెడతాను. ఎపిసోడ్ 8th question is where is the confluence of the river Ganga, Yamuna and Saraswati? కాన్ఫ్లుయెన్స్ రివర్ అయితే మనల్ని అడుగుతున్నారు. కాన్ఫ్లుయెన్స్ రివర్ ఎక్కడుందో మనల్ని అయితే అడుగుతున్నారు గైస్. ఇక్కడైతే ఆన్సర్ ఇవ్వాలి. వేర్ ఈస్ ద confluence of the rivers guys చెప్పాలి. గంగా, యమున అండ్ సరస్వతి. Questions. Prayagraj guys. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. వేర్ ఈస్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది రివర్ గంగా, యమున అండ్ సరస్వతి? కాన్ఫ్లుయెన్స్ రివర్స్ గంగా, యమున అండ్ సరస్వతి. ఇంకా ఏం రివర్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. ప్రయాగ్రాజ్. ఆన్సర్ ఈస్ ప్రయాగ్రాజ్. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే ర్యాటిడ్ బర్డ్స్ అయితే అడుగుతున్నారు. ఆస్ట్రిచ్ ఇవైతే అడుగుతున్నారు గైస్. స్పేస్ మిషన్స్ ఇవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ర్యాటిడ్ బర్డ్స్ ఇవైతే చదివే కాబట్టి సో ఈజీగా ఉంటాయి కాబట్టి ఓకే. ర్యాటిడ్ బర్డ్స్. ర్యాటిడ్ బర్డ్స్ ఇదిగోండి గైస్. ఇవైతే స్పేస్ మిషన్స్. ఇవైతే ర్యాటిడ్ బర్డ్స్ అంటున్నాను.
ఇది ఓస్టిచ్. ఇవైతే ఇలా ఉంటాయి. మనమైతే ఇక్కడ పిక్చర్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ వేయాలి. ఇక్కడైతే క్వశ్చన్ ఇస్తారు కాబట్టి ర్యాటిడ్ బట్ నాటివ్ ఏ బర్డ్ ఈము ఆస్ట్రేలియా అని ఇస్తారు కాబట్టి క్వశ్చన్ ఎక్కించుకోనక్కర్లేదు. క్వశ్చన్ చెప్తున్నా, ఏ ర్యాటిడ్ బట్ నాటివ్ టు ఆఫ్రికా, లార్జెస్ట్ లివింగ్ స్పీషీస్ ఆఫ్ ది బర్డ్ అండ్ లేస్ ద లార్జెస్ట్ eggs of any living birds. Ostrich and ostrich a stuto dine stutio b, a bird that was native to Australia and the largest bird in the world by height after ostrich. Emu dromeins, a ratted bird that once lived on the island of Madagascar, southeast coast of Africa. Doda D, Rattus cucullatus, a bird native to South America and also is known locally Nandu Guzu or big spider. Nandu Kiha, a sturdy brown bird about the size of a chicken and is home grown in the South Island, New Zealand. Kiwi apteryx. ఇప్పుడైతే స్పేస్ మిషన్ అయితే కనుక్కున్నాము. ఇవైతే రీడ్ చేసే కాబట్టి తర్వాత ప్రాక్టీస్ చేసుకున్నామని రీడ్ చేసి మీకు అయితే చెప్తున్నాను. ఇదిగోండి గైడ్స్, ఇవైతే స్పేస్ మిషన్స్ చూస్తున్నారు కదా. ఆస్ట్రోనట్స్ అయితే అడుగుతున్నారు స్పేస్ మిషన్లోకి. మీకు తెలిసిందే కదా, సునీత విలియమ్స్, రాకేష్ అండ్ కల్పనా చావ్లా. ఓకే, తెలిసిన వాళ్ళే చెప్తున్నాను ఆస్ట్రోనట్స్ గురించి. నెయిల్ ఆల్డెన్ ఆర్మ్స్ట్రాంగ్ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు వాక్ ఆన్ ది. ఇక్కడైతే బ్లాంక్ ఇస్తారు, అందులో నేను చెప్తున్నాను మొత్తం కలిపేసి రీడ్ చేసి. నెయిల్ ఆల్డెన్ ఆర్మ్స్ట్రాంగ్ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు వాక్ ఆన్ ది మూన్. ఇక్కడ దాకా అయితే చెప్తున్నా పాయింట్. బిఫోర్ దిస్ హీ వాజ్ జెట్ పైలట్ అయితే అంట తిను. హూ ఫ్లూ ద X-15, the fastest aeroplane ever. After retiring from NASA, he became a college teacher. ఫస్ట్ ది ఇతనైతే నెయిల్ ఆల్డెన్ ఆర్మ్స్ట్రాంగ్ అయితే పైలట్ అంట. 15X అయితే ఏరోప్లేన్ అయితే ఫాస్ట్గా 15Xలో అయితే ఫాస్ట్గా ఏరోప్లేన్ని వెళ్తారంట. కాలేజ్ టీచర్ అంట నాసాలో. హరిస్టన్ హ్యాగన్ జాక్ స్మిత్ వాజ్ part of the last crew to visit the moon and the first scientist astronaut. He was geologist and could expertly study moon soil and rocks. హరిషన్ హ్యాగన్ జాక్ స్మిత్ ఇతనైతే సైంటిస్ట్ అంట, ఆస్ట్రోనట్. ఫస్ట్ ఆస్ట్రోనట్ సైంటిస్ట్ అయితే ఇతనే అంట. సాయిల్ రాక్స్ స్టడీ మూన్ దగ్గర అయితే సాయిల్ అండ్ రాక్స్లో అయితే ఉండాలంట. ఇన్ 1981 Robert Crippen became the first astronaut to pilot the space shuttle. He flew on Gemini space mission before going to the moon on
అపోలో 17. రోబర్ట్ క్రిపెన్ ఇతనైతే రోబర్ట్ క్రిపెన్ అన్న గైస్. ఇతనైతే హరిషన్ హ్యాగన్ జాక్ స్మిత్. ఇతనైతే నెయిల్ ఆల్డెన్ ఆర్మ్స్ట్రాంగ్. రోబర్ట్ క్రిపెన్ 1981లో ఆస్ట్రోనట్ పైలట్ అన్నమాట. ఆస్ట్రోనట్ పైలట్ అంట. ఇతనైతే స్పేస్ షటిల్లో ఉండేవాళ్ళంట. ఆన్ జర్నీ స్పేస్ మిషన్ గోయింగ్ టు ద మూన్ అపోలో 17. ఓకే. సోవియట్ కాస్మోనట్ స్వెతంలా సవిత్స్క్యా సంథింగ్ ఏదో ఉంటుంది, బట్ అది తిరగట్లేదు గైస్. ఓకే. బోర్న్ August 8, 1948 was the first woman to walk in space. సోవియట్ కాస్మిక్ స్వెతంలా ఈమె అయితే ఆగస్ట్ 8, 1948లో అయితే ఈమె ఫస్ట్ ఉమెన్ అంట. స్పేస్ వాక్లోకి 1948 నుంచి 1984 దాకా స్పేస్ వాక్లోనే ఉన్నారంట చెప్తున్నారు. స్వెతంలా ఆమె ఫస్ట్ ఉమెన్ అన్నమాట. 1948 to 1984 స్పేస్ క్రాఫ్ట్. ఇప్పుడైతే ఇక్కడ దాకా 4 అయితే ఆస్ట్రోనాట్స్. ఇక్కడ దాకా అయితే స్పేస్ క్రాఫ్ట్ ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్లో వెళ్ళిన వాళ్ళ పిక్చర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. In 1967, the Apollo 1 Apollo crew died tragically in an accident during training. NASA then made changes to make Apollo spacecraft safer for their crews. వీళ్ళైతే నాసాలో 3 మెంబర్స్ అయితే నాసాలో అపోలో 1 అంట. 3 మెంబర్స్ అయితే స్పేస్ క్రాఫ్ట్ సేఫర్స్ అంట గైస్. ఇలా అయితే మనకి బ్లాంక్ ఇస్తారు చెప్తున్నా. ఇలా స్ట్రైట్ బ్లాంక్ ఇస్తే మనము మొత్తం అయితే నేను కలిపి అయితే చెప్తున్నాను. Apollo 8 was the first manned spacecraft that flew the Q50 millions 250 lakhs mile to the moon. వీళ్ళైతే అపోలో 8 దట్ ఫ్లూ అంటే 250 మైల్స్ మూన్ ఉంటుందంట. ఇట్ ఫ్లూ రౌండ్ ద మూన్ అండ్ కేమ్ బ్యాక్ అగైన్ బట్ డిడ్ నాట్ ల్యాండ్. Lunar landing mission 1972 was the mission where NASA satisfied every part of the spacecraft had been tested and was ready for an attempt to land on the moon. Lunar landing mission అయితే నాసాలో ఉందన్నమాట. ఇదైతే స్పేస్ క్రాఫ్ట్లోకి అయితే ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్లో అయితే ఇదే పెద్దదంట. టెమ్స్ మూన్ అంట. మూన్కి దగ్గరలో 1972లో అయితే ఇది అవ్వడం అయితే జరిగిందంట. ద లాస్ట్ అపోలో మిషన్ వాజ్ అపోలో 17. బై 1972 పబ్లిక్ ఇంట్రెస్ట్ was warning in moon landings and science. Then no one has returned on to the moon. First public Apollo mission అయితే అపోలో 17. బై 1972లో పబ్లిక్ ఇంట్రెస్ట్ వార్నింగ్ అయితే మూన్కి ల్యాండ్ అయిందంట గైస్.
రిటర్న్ రావడం అయితే కూడా జరిగిందంట దీనికి. సో సబ్జెక్ట్స్ అయితే ఫినిష్ అవుతున్నాయి గైస్, ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే డిన్నర్ చేసేసి స్నానం చేయాలి కదా. సో ఈరోజు అయితే రెస్ట్ తీసుకున్నాము. 3 సిరీస్ నాకైతే ఎగ్జామ్కి బ్లెస్ చేయండి. సో థ్యాంక్ యూ అండ్ బాయ్ గైస్. వెల్కమ్ టు ది అఫీషియల్ ఛానల్. బాయ్ బాయ్.